హలో గైస్ వెల్కమ్ టు డే 7 100 డేస్ ఛాలెంజ్. ఈరోజు సండే. ఆల్సో ఈరోజు నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది. అండ్ ఆల్సో ఈరోజు శివరాత్రి అనమాట. సో యాజ్ యూజువల్ ఈ వీక్ అంతా మార్నింగ్ షిఫ్ట్ అయి ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ అయితే సోక్ చేసిన బాదం ఇంకా వాల్నట్‌తో స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు నేను ఫాస్టింగ్ అనమాట. ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఇంకా పాలు తాగొచ్చు కాబట్టి అవన్నీ నా దగ్గర లేవు. అండ్ నా దగ్గర అయితే ఈ స్వీట్ కార్న్ ఉండే అది బాయిల్ చేసుకొని తెచ్చుకున్నాను. ఫాస్టింగ్ ఎప్పుడు కూడా అసలు ఏం తినకుండా చేయలేదనమాట. అంటే కటిక ఉపవాసం అంటారు కదా! అలా ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ నుంచి కూడా. నా దగ్గరైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ ఈ పీనట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఈరోజు మొత్తం ఫాస్టింగ్ వీటితోనే. ఈరోజు సండే కాబట్టి జిమ్ కూడా ఉండదు. నో ప్రాబ్లమ్ అనమాట ఫాస్టింగ్ చేయడం వల్ల. అండ్ నా షిఫ్ట్ అయితే 2:00 అయిపోతుంది. హాస్టల్‌కెళ్ళేసరికి 3 అవుతుంది. దాని తర్వాత ఎలాగో ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్‌కెళ్తాను కాబట్టి ఫాస్టింగ్ టైమ్ కూడా అయిపోతుంది ఈలోపు. దాని తర్వాత ఏదైనా ఇడ్లీ ఆర్ ఏదైనా తినొచ్చనమాట. నేను టెంపుల్‌కైతే హాస్టల్ దగ్గరలో ఉన్న టెంపుల్‌కొచ్చాను. ఇక్కడ ఇలాగంతా అరేంజ్‌మెంట్స్ చేశారు. అండ్ ఇక్కడికి రీసెంట్‌గా 'బిగ్ బాస్‌లోకెళ్ళిన' రాము, రాథోడ్ ఉన్నారు గదా! వాళ్ళైతే ఇక్కడికొచ్చారనమాట. నా దర్శనం అయిపోయి నేను ఇలాగ బయటకొస్తున్నాను. వాళ్ళు లోపలికెళ్లారు. సో, నేను వీడియో అయితే ఏం తీయలేదు. దర్శనం అయితే అయిపోయింది. నేను హాస్టల్‌కొచ్చేసాను. సో, ఇప్పుడు ఉపవాసం వదిలేసిన తర్వాత ఏమన్నా తినాలి గాబట్టి, నాకేం చేసుకునే ఆప్షన్ లేదు గాబట్టి బయటికెళ్ళి నేనైతే ఇడ్లీ తెచ్చుకొని తినేసి పడుకుండిపోయాను. అంతే బాయ్ బాయ్.